తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే శుక్రుడు కేతు మీ రాశిలో ఉండడం వల్ల మీకు శ్రేయస్సుతో పాటు ఆనందము, ఆరోగ్యము, విజయాన్ని ఇస్తున్నాడు. ఆర్థిక పరంగా కూడా మీకు మంచి పురోగతిని ప్రసాదిస్తున్నాడు. విద్యార్థులకు చూసినట్టయితే కనుక అన్నింటా విజయాలు వస్తాయి. క్యాంపస్లో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్ళడానికి ఈ రోజు శుభ వర్తమానాలు అందుకునే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు మీ పై అధికారుల ప్రోత్సాహంతో పాటు ప్రమోషన్స్ రావడము, ట్రాన్స్ఫర్స్ అవ్వడము, మీరు కొత్త పదవులను స్వీకరించే రోజు ఈ రోజుగా అవబోతోంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. వ్యాపార విస్తరణ చేయాలన్నా, కొత్త బ్రాంచీలు పెట్టుకోవాలన్నా ఈ రోజు చక్కని అనువైన సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వాణిజ్యపరంగా మీరు ఏ లావాదేవీలు చేసినా విజయవంతమవుతాయి. పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్నప్పుడు మాత్రము తక్కువ పెట్టుబడులతో స్టార్ట్ చేయండి. ఎక్కువ పెట్టుబడులతో ఈ రోజు అస్సలు పెట్టకండి. అసలు టోటల్గా పెట్టకపోతేనే మంచిది. కానీ పెట్టాలి తప్పదు అని అనుకున్న వాళ్ళకి తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసుకోండి. నష్టాల బారి పడకుండా ఉండే అవకాశం ఉంది. పారిశ్రామిక రంగంలో చూసినట్టయితే విస్తరణకు ఇది అనువైన కాలము. పెట్టుబడులు పెట్టడానికి అనువైన కాలము. వ్యవసాయదారులకు మంచి వాతావరణంతో పాటు పంటల దిగుబడి పెరుగుతుంది. మీ మార్కెట్లో మీ యొక్క పంటకి అధికమైన రేటు వచ్చి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. చేతి వృత్తుల వారికి మీ యొక్క కస్టమర్లతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆర్డర్లు ఎక్కువ వస్తాయి. తద్వారా మీ ప్రగతికి మంచి మార్గం ఈ రోజు కనపడుతుంది. ఐటీ రంగంలో ఉన్న వారి యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొత్త కంపెనీలు ఆఫర్ చేసే అవకాశం కనబడుతోంది. చిత్ర పరిశ్రమలో ఉండే వారికి ఒకంత నెగిటివ్ ఫలితాలు వస్తున్నాయి. నిరాశ చెందకండి. అంటే మీరు అనుకున్నది ఈ రోజు కాకపోవచ్చు. అందువల్ల నిరాశ అనేది దగ్గరికి రానివ్వకండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా కొంత నిరాశ అయ్యేది అవకాశము, నిరాశతో పాటుగా అపనిందలు పడే అవకాశము గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఆరోగ్యపరంగా కూడా అంత మంచిగా లేదు. జాగ్రత్తలు తీసుకోండి. ఆహారం పట్ల కానీ, వ్యవహారం పట్ల కానీ, మీ యొక్క ఆరోగ్యం పట్ల కానీ తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కుటుంబ పరంగా చూసినట్టయితే సంతోషకరంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. సంతోషకరమైన సంఘటనలు జరగబోతున్నాయి. ఆ దిశగా మీరు అంటే ఆ ఆనందాన్ని చవి చూడండి. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు లక్ష్మీ అమ్మవారి ఆలయ దర్శనం చేసుకొని తెల్లని పువ్వులను ఆ తల్లికి సమర్పించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే మంగళ గ్రహము మీ యొక్క శ్రేయస్సుని ఇవ్వబోతోంది. దానితో పాటుగా మంచి ఉత్సాహము, ఆరోగ్యము, ధనంకు సంబంధించిన లాభాలు అంటే ఆకస్మిక ధనప్రాప్తి కావచ్చు, లేదా మీ కెరియర్లో ధనం ఎక్కువయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. ముందుగా విద్యార్థులకు చూద్దాము. శ్రమ పట్టుదలతో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వస్తాయి. ప్రమోషన్స్ వస్తాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆర్థిక పరమైన శుభవార్తలు వింటారు. పై అధికారుల ప్రశంసతో పాటు మీకు ప్రమోషన్స్, ప్యాకేజీ పెరగడము ఇలాంటివి జరుగుతాయి. వ్యాపారస్తులకు పెద్ద పెద్ద ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే మీకు ఆర్థిక లావాదేవీలు కానీ, ఒప్పందాలు కానీ, భాగస్వామ్యాలు కానీ సామాన్యంగానే నడిచిపోతుంది తప్ప పెద్దగా ప్రత్యేకంగా అంటే అనుకూలంగా పెద్దగా చెప్పుకోదగిన విశేషాలైతే ఈ రోజేమీ లేదు. వ్యవసాయదారులకు పంటల విస్తరణకు ఆధునిక పద్ధతుల్లోనూ అమలు చేసుకుంటే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. చేతి వృత్తుల వారికి చూసుకున్నట్టయితే కనుక కస్టమర్ల నుంచి మీకు ఆదరణ లభించడము, మీ యొక్క వస్తువులకు గిరాకీ పెరగడం జరుగుతుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి విజయాలు సాధిస్తారు. చిత్ర పరిశ్రమ వారికి మంచి అవకాశాలు దక్కించుకుంటారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలతో పాటు ప్రత్యర్థులను సవాల్ చేసే సామర్థ్యం మీలో వస్తుందన్నమాట. తద్వారా మీలో కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నేను మంచి నాయకుడినే అని మీకు అంటే మీలో మీకే ఒక రకమైన కాన్ఫిడెన్స్ పెరగడంతో పాటు అది ప్రజల్లో కూడా మీరు చూడగలుగుతారన్నమాట. అయితే ఆరోగ్యం కనుక చూసినట్టయితే సామాన్యంగా ఉంటుంది. కొంతమందికి అనారోగ్య సూచనలు, మరికొంతమందికి దీర్ఘకాలికంగా ఏవైనా అనారోగ్య సమస్యలు కానీ, రుగ్మతలు కానీ ఉన్నవారు ఎవరైనా ఉంటే కనుక వారు డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. మీ ఇంట్లో ఎవరైనా
ఎవరైనా పెద్దవారు అనారోగ్యంతో ఉన్నవారు ఉంటే కనుక వారి మీద శ్రద్ధ పెట్టండి. కుటుంబపరంగా చూసినట్లయితే గతంలో ఉన్న వివాదాలు తగ్గి అనుకూలమైన వాతావరణం కుటుంబంలో ఉంటుంది. బంధుమిత్రులు కలుసుకుంటారు, శుభవార్తలు వింటారు, ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశము, ధనం 4 వైపుల నుంచి ఈ రోజు చేరి వచ్చే అవకాశము కనపడుతోంది. తర్వాత మీకు చెప్పదగిన పరిహారము ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకుని స్వామివారికి 5 ప్రదక్షిణాలు చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బృహస్పతి మీ రాశి మీద చాలా చక్కని ప్రభావాన్ని చూపిస్తున్నాడు. దీర్ఘకాలిక ప్రణాళికలలో విజయాన్ని సాధించగలిగే అవకాశము బృహస్పతి మీకు అందిస్తున్నాడు. ముందుగా విద్యార్థులు కనుక చూసినట్టయితే ఉన్నత విద్యలో ముందడుగు వేయడానికి ఈ రోజు మంచి అవకాశము. శ్రద్ధ, పట్టుదలతో మీరు విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులకు కీలకమైన ప్రాజెక్టులో మీరు ప్రగతిని, గుర్తింపుని పొందే అవకాశంతో పాటుగా పై అధికారులు మంచి ప్రోత్సాహాన్ని మీకు అందిస్తారు. వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపార విస్తరణకు ఇది చాలా చక్కని సమయము. కొత్త భాగస్వామ్య ఒప్పందాలకు కూడా ఇది చక్కని సమయము. అయితే వాణిజ్యపరంగా చూసినట్టయితే ఆర్థిక లావాదేవీల్లో లాభాలు పెరుగుతాయి. తద్వారా పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మీ యొక్క పరిశ్రమల విస్తరణలో విజయవంతంగా చూసుకుంటారు. తరువాత ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక తగు యోచన చేసుకుని పెట్టుకోండి. వ్యవసాయదారులకు చాలా చక్కని అనువైన కాలము. పంటల దిగుబడి ఎక్కువ ఉంటుంది. వ్యవసాయానికి సంబంధించినటువంటి పరికరాలు ఏమైనా కొనుక్కోవాలి అంటే కనుక ఈ రోజు అనుకూలమైన సమయము. చేతి వృత్తుల వారికి కూడా కస్టమర్ల నుంచి మెరుగైన ఆదరణ లభిస్తుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మంచి ఫలితాలు అందుకుంటారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ప్రజల మద్దతుతో పాటు అధిష్టాన మద్దతు కూడా మీకు దొరుకుతుంది. ఈ రోజు మీకు చాలా చక్కని శుభదినము. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయి. అస్సలు చేజార్చుకోకండి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే కొంతమందికి సాధారణంగా ఉంటుంది, మరికొంతమందికి తీవ్రమైన అనారోగ్య సూచనలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శుభవార్తలు వింటారు. సంతోషకరమైన సంఘటనలు మీ కుటుంబంలో జరుగుతాయి. పరిహారము గురువారం నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. గురు సంబంధిత ఆలయాలను దర్శనం చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.